హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బెల్లం కావాలని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా సింపుల్గా, కొత్త వారికైనా సరే, వంట రాని వాళ్ళైనా సరే చాలా సింపుల్గా, చాలా ఈజీగా బెల్లం కావాలని ప్రిపేర్ చేయొచ్చు. ఇలా కనుక చేసి పెడితే మన పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేయొచ్చు. సో ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి నేను 2 కప్స్ వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో గోధుమ పిండి అయినా వాడొచ్చు. నేనైతే మైదా పిండితో చూపిస్తున్నాను. సో ఇలా మైదా పిండిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 కప్ వరకు బొంబాయి రవ్వని, 3 ఇలాచీని తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. డైరెక్ట్ రవ్వని వేసుకోవడం వలన మనం గవ్వలు చేసేటప్పుడు రవ్వ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఇలా కొంచెం పౌడర్లా చేసి యాడ్ చేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని పిండిని పర్ఫెక్ట్ క్వాంటిటీ వచ్చేంత వరకు నెయ్యి అనేది పిండికి పర్ఫెక్ట్గా పట్టేటట్టుగా ఇలా కలుపుకొని తీసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్నాక ఇలా ముద్ద చేసి చూస్తే మనకి ఇలా ముద్దలా పిండి వచ్చేసినట్లయితే పర్ఫెక్ట్ క్వాంటిటీలో వచ్చేసినట్లే. ఇలా వచ్చేసాక దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకొని తీసుకోండి. పిండి ముద్దని పర్ఫెక్ట్గా తీసుకోండి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని సెమీ సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కలుపుకుంటూ పిండి అనేది ఇలా చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. మనం పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటావో దాన్ని బట్టి గవ్వలు వస్తాయండి. సో ఇలా సాఫ్ట్గా కలుపుకొని దీనికి మూత పెట్టి 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. చూడండి, మనం 1 కప్ వాటర్ తీసుకున్నాం కదా. సో 1 కప్ వాటర్లో కొన్ని మిగిలినాయండి. ఈ కొలతలతో చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో వాటర్ అనేది 1 కప్లో 1 కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇలా నానిపోయిన పిండిని ఇలా ఒకసారి కలుపుకుంటూ సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి. పిండిలో నుంచి చిన్న బౌల్స్లో పిండిని తీసి మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. గవ్వలు చేయడానికి నెరి పిండి అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. తీసుకుంటే మనం చేసేటప్పుడు కొంచెం లావుగా వస్తాయి, తినేటప్పుడు సరిగా సెట్ అవ్వదండి. మీడియం కాకుండా కొంచెం ఎక్కువ కాకుండా నార్మల్గా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా తీసుకోండి. సేమ్ ప్రాసెస్లో సేమ్ ఉండల్లా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక గవ్వ పిట్ట తీసుకొని మనం ఇలా చేతితో ఇలా ఫ్రై చేసినట్లయితే చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేయొచ్చు. మీ దగ్గర ఇలాంటి గవ్వ పిట్ట లేకపోతే సింపుల్గా ఎలా చేయాలో నేను నెక్స్ట్ టిప్స్ని చూపిస్తానండి. ఒక ప్లేట్ తీసుకొని వీటిని ఇలా ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని సేమ్ ప్రాసెస్లో మనకి ఎన్ని కావాలంటే అలా సేమ్ ప్రాసెస్లో ఇలాగే ప్రిపేర్ చేసి తీసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్లో ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి యాడ్ చేసి, సో మన దగ్గర గవ్వపీట లేనప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను అన్నాను కదా. దానికోసం మన ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఇలాంటి గంటె ఒకటి ఉంటుంది కదా. సో దీని మీద ఇలా చిన్న పిండి ఉండని పెట్టి ఇలా ఫ్రై చేసినట్లయితే సేమ్ మనకి గవ్వపీట ప్రాసెస్లోనే వచ్చేస్తుంది. సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అని మనకి ఏది ఇష్టం ఉంటే అలా చేయొచ్చండి. చాలా ఈజీగా ఇలాంటి గంటెల మీద కూడా చేయొచ్చు. సో సేమ్ ప్రాసెస్లో కంప్లీట్ గవ్వల్ని చేసి ఒక ప్లేట్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా డీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా హీట్ చేసి తీసుకున్నాక ఆయిల్ అనేది హీట్ అయ్యాకనే వీటిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వలన మనకి త్వరగా వేగుతుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒకసారి మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ఎంతో మనకి పర్ఫెక్ట్ కలర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఒక గంట తీసుకొని ఇలా తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి వీటిని. సో ఇలా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్నాక దీనికోసం మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి.
మనకు బెల్లాన్ని యాడ్ చేసేసుకొని దీంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేయండి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయొద్దు, మనకి అడుగు మాడిపోకుండా 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని బెల్లంని పూర్తిగా కరిగించి తీసుకోవాలి. బెల్లం అనేది పాకం అవసరం లేదండి, బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది. సో ఇలా కంప్లీట్గా కరిగిపోయాక మనం చేసి పెట్టుకున్న గవ్వల్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని గవ్వలకి మనం బెల్లం వాటర్ అనేది పర్ఫెక్ట్గా పట్టేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కలుపుకుంటూ చూడండి పర్ఫెక్ట్గా కలిపేసుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా మనకి బెల్లం వాటర్ అనేది పర్ఫెక్ట్ క్వాంటిటీ మనకి గవ్వలకి పట్టాక వీటిని స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసి తీసుకున్నాక వీటిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో ఇలా ఒకటొకటిగా తీసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా గవ్వల్ని ఒకటిగా చేతితో తీసి ఇలా యాడ్ చేసుకున్నట్లయితే ఒకదానికి ఒకటి అతుక్కోపోకుండా చాలా ఫ్రెష్గా వచ్చేస్తాయి మనకి గవ్వలు అనేది. బెల్లంలో గట్టి పడిపోతాయి అంటారు కదా, సో అలా కాకుండా ఒకటొకటిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా తీసి యాడ్ చేసుకున్నట్లయితే ఒకదానికి ఒకటి ఎత్తుక్కోపోకుండా చాలా ఈజీగా ఇలా చూడండి మనకి ఎంతో రుచికరమైన పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినేయచ్చు. సింపుల్గా ఎంతో రుచికరమైన గవ్వల్ని బెల్లం గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా. సో ఈ టేస్టీ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పుట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.